హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను పిండి దీపాలు ఎలా చేయాలో చూపిస్తాను. నచ్చితే ఒకసారి చూసేయండి. అవే అండి చలివిడి దీపాలు అంటారు, పిండి దీపాలు అంటారు కదా, బియ్యం పిండితో చేసేటివి. ఫస్ట్ మనం స్టోర్ బియ్యం తీసుకొని ఒక 2 నుంచి 3 గంటలు బాగా నానబెట్టుకొని ఆరబోసుకోవాలండి. అవి బాగా ఆరిన తర్వాత మిక్సీలోన్నా లేకపోతే పిండి గిన్నెలోన్నా ఆడించుకోవచ్చు అనమాట. అవి మెత్తగా పిండి కొట్టించుకోవాలండి. తర్వాత మనకు తగినంత పిండి తీసుకొని అందులో బాగా మాగిన అరటిపండు కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం అనేది బాగా దంచి వేసుకోండి, లేదంటే ఉంటలు ఉంటుందన్నమాట. బాగా దంచి వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే పచ్చిపాలు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అంటే మనం చపాతీ పిండికి ఎలా కలుపుతామో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అంటే ఈ దీపాలు విరగకుండా నీట్గా వస్తాయండి. చాలా మంచిది కూడా అనమాట. మనం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో లేదంటే 7 శనివారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మేము వెంకటేశ్వర స్వామికి దీపాలు పెడతారు కదండి. ఇవేనండి చలివిడి దీపాలు అంటారనమాట. మనం ఏదైనా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. పిండి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము చపాతీ పిండి ఎలా కలుపుతామో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. కొంచెంసేపు నానబెడితే అది కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. అందుకని గట్టిగానే కలుపుకోవాలి. బాగా కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తే మీకు పగుళ్ళు అనేది రాదనమాట. దీపాలకి చాలా మంచిగా వస్తాయండి. కొంచెం లాస్ట్లో ఇలా నెయ్యి యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనము ఇప్పుడు శనివారాలు వ్రతాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి ఈ చలివిడి దీపాలు పెడతారనమాట. ఇప్పుడు కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా శివుడికి దీపాలు పెడతామన్నమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చితేనే సపోర్ట్ చేయండి, ఓకేనా? చూసారా, అలా దీపాలు చేసుకుంటే మీకు ఎక్కడ పగుళ్ళు అనేది రాదండి. ఇది నేను కార్తీక పౌర్ణమి రోజు చేశానండి. కానీ పిండి అంతా కలిపి దీపాలు చేశాను, కానీ తర్వాత రెడీ చేసినాక వీడియో తీయడం మర్చిపోయానండి. చూసారా, ఆ రోజు అయితే నేను దీపాలు ఇలా పెట్టేశాను అనమాట. పిండి దీపాలు పగుళ్ళు ఎక్కడ రావండి. మామూలుగా కొంతమంది గోధుమ పిండి, మైదా పిండి వాడుతుంటారు కదా, దీపాలకు అదైతే పనికిరాదండి, వాడొద్దు. ఇలా మనం బియ్యం పిండితో చేసే దీపాలు అయితే చాలా మంచిదన్నమాట. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారు, ఎక్కడ పగులు లేకుండా నేను వీడియో అయితే దీపాలు కలిపేసినాక, దీపాలు రెడీ చేసినాక బొట్లు పెట్టే వీడియో అయితే మర్చిపోయానండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.